టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ప్రత్యేక చర్యలలో భాగంగా కదిరి టౌన్ కోనేరుకు సమీపంలోని ఏటిగడ్డ వద్ద ఉన్న సమాధుల దగ్గర 4 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి డీఎస్పీ శివనారాయణ వివరాలు వెల్లడించారు. పట్టుబడిన వారిలో బుక్కే అంజనేయులు నాయక్, దేవరకొండ పవన్ కుమార్, సాకే సూరి 3 వ్యక్తుల వద్ద నుంచి సుమారు 400 గ్రాముల చొప్పున మొత్తం 1 కేజీ 200 గ్రాముల గంజాయిని పోలీసు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 3 నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసు తెలిపారు. సత్యసాయి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కదిరి టౌన్ సిఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం 9:30 గంటలకు కొంతమంది వ్యక్తులు మన టెంపుల్ దగ్గర ఉండే ఏటిగడ్డ వీధిలో గంజాయి అమ్ముతున్నారని రాబడిన సమాచారం మేరకు అక్కడ పోయి రైడ్ చేయగా మొత్తం 4 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వారు బుక్క ఆంజనేయులు నాయక్ నల్లగుట్ట వీధి, దేవరకొండ పవన్ కుమార్ జడ్లయ్య మఠము, సాకే సూరి ఏటిగడ్డ వీధి, అదేవిధంగా ఆదినారాయణ కూడా ఏటిగడ్డకు చెందిన వాళ్ళు. వీళ్ళంతా కూర్చొని అక్కడ గంజాయి వాళ్ళ చేతుల్లో పెట్టుకొని అమ్ముతుంటే పట్టుకోవడం జరిగింది. వారిలో ఆంజనేయులు, పవన్ కుమార్, సూర్య అనే వాళ్ళు అనంతపురం నుంచి గంజాయి తెచ్చుకొని ఈ విధంగా పొట్లాలు చేసుకొని కదిరి టౌన్లో 200 రూపాయలకు తాగేవారికి అమ్ముతున్నారని మాకు తెలిసింది. ఆదినారాయణ వ్యక్తి తాగేదానికి కొనుక్కోవడానికి అక్కడ వచ్చారు. అతను కూడా గంజాయి తాగుతున్నారని తెలిసింది. వీరిని విచారించగా వీరంతా కూడా కదిరి పట్టణంలో పులి అలియాస్ వంశీ, రాజు, సూరి, దేవా, సోము, మౌలి, షబ్బీర్, సాకేత్ మరియు ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉండే లోకేష్ వీళ్ళందరూ కూడా వీరి యొక్క పర్మనెంట్ కస్టమర్స్. అంటే వీళ్ళు అనంతపురం పోయి తీసుకురావడము, ఈ విధంగా పొట్టాలు చేసి అమ్మడము చేస్తున్నారు తెలిసింది. ఈ విధంగా రాబడిన సమాచారం మేరకు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమనగా ఎవరైనా కదిరిలో కానీ కదిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఈ విధంగా గంజాయి అమ్మినా గంజాయి సేవించినా కూడా ఆ సమాచారం ఇస్తే వారి పేర్లు గోప్యంగా ఉండి ఆ అమ్మే వారిపైన మరియు తాగే వారి మీద కూడా కఠిన చర్య తీసుకుంటాం. ఈ నలుగురిని రిమాండ్ చేస్తాం. ఎవరైతే మా విచారణలో వాళ్ళ దగ్గర కొంటున్నారని తెలిందో ఆ 10 మందిని కూడా తొందరలో